తెలంగాణలోని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. G+1 తరహాలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. దీంతో మురికివాడల రూపురేఖలు మారనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కనీసం 30 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 తరహాలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తూ ఈ మేరకు జీవో-MS నంబర్ 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి తగిన స్థలం లేక అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి. అనేక మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్ర తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో G+1 నిర్మాణాలకు అనుమతులిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశల వారీగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.